ఎవ్వరికీ తెలియకుండా ఏ ప్రదేశంలో పేలుడు పదార్థం పెడితే ఎక్కువ మందికి హాని కలుగుతుందో, తాను చనిపోయినా తనతో పాటు ఎక్కువ మందిని చంపగలడో అది తెలివి అనుకుంటే, అది ఎక్కడుందో కనిపెట్టి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పేలకుండా చేసి అందరినీ బతికించేది జ్ఞానం. దీన్ని ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్న త్యాగం అని, యజ్ఞం అని, విష్ణువు అని చెప్పొచ్చు. జీవితం అంతా ఆలోచిస్తూ తన కోసమే పాటుపడుతూ పరిగెడుతూ అదే ధ్యాసలో ఉండే మనిషికి భక్తి ఉండదని కాదు, ఉంటుంది. కానీ మొక్కులు లంచాల రూపంలో ఉంటుంది. నేను ఇంత సంపాదిస్తే నీకు ఇది చేస్తాను, నాకు ఇది కలిసి వస్తే నీకు అది చేస్తాను అంటే తన కార్యకలాపాల్లో భగవంతుడిని భాగస్వామ్యం చేశాడనమాట. జీవితం మొత్తం పోరాడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో తన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తనకే తెలియదు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే వ్యాపారము దానికి సంబంధించిన వ్యవహారం మీదే ఆలోచిస్తుంటాడు. కాబట్టి మరణం వచ్చిందంటే పునర్జన్మకు అదే హేతు అవుతుంది. భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఈ జీవన పోరాటంలో నా శరీరంలో నా బుద్ధితో భగవంతుడే చేస్తున్నాడు తప్ప నేను చేయడం లేదన్న భావన ప్రతిక్షణం ఉన్నప్పుడు, ఏ క్షణంలో మృత్యు వచ్చినా జీవితంలో అన్ని దశలు భోగాలు పరిస్థితులు జీవితంలోనే భాగం. కాబట్టి విడిగా పూజ చేయడము, ధ్యానం చేయడము, పరబ్రహ్మను పిలవడం అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే, ఇవాళే నీ చివరి రోజు అయితే మనం చేసేది ఏమీ లేనప్పుడు అమ్మకి బాయి చెప్పి స్కూల్కి వెళ్ళే విద్యార్థిలాగా పరమాత్మ మీద దృష్టి పెట్టచ్చు. వెనక్కి తిరిగి చూసి నేను సాయంత్రం వచ్చి ఈ మిగిలిన పనులన్నీ చేస్తాను అనుకున్నావా, అయిపోయింది, మళ్ళీ జన్మ ఖాయం. అది చీమ, దోమ, కుక్క, నక్క అది మన చేతిలో లేదు. ఇక్కడి నుంచి పరమాత్మ దగ్గరికి వెళ్ళడం లేదు, పరమాత్మ నుంచే వచ్చాం.